ఇదేంటంటే సర్వపిండి అని అంటారు. సర్వపిండిని మామూలు కొంచెం ఈ బియ్య పిండి పోసి ఒక గ్లాసు మీకు చూపిస్తాను ఇందులో ఏమేమి వేయాలో. ఇది సర్వపిండి అంటారు, తర్వాత తెప్పాల చెక్కని కూడా అంటారు. సర్వపిండి అని అంటారు, ఎక్కువ ఎక్కువ తెలంగాణ వాళ్ళు సర్వపిండి అని అంటారు దీన్ని. గ్లాస్ పోసాను. ఇందులో ఏంటంటే కొంచెంగా నువ్వులు, ఈ పిండిలో నువ్వులు కొన్ని, తర్వాత ఏంటంటే కొంచెం జీలకర్ర, ఇవేంటంటే శనగ అది పల్లి పప్పులు వేయించి ఇట్లా నలిచి పప్పులు చేశాను. ఈ పప్పులు పోస్తాను. దీంట్లో ఏంటంటే ఇట్లనే పచ్చి శనగపప్పు నానబెట్టాను కొంచెం, ఇది వేస్తాను. సర్వపిండి అంటారు, సర్వతిప్పాల చెక్క అంటారు. ఇందులో నీళ్లు కాగబెట్టాను, ఉప్పు వేస్తాను. ఇందులో కొంచెం ఉప్పు చూసి దానికి తగ్గట్టు పిండికి తగ్గట్టు వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నాను కొంచెమే. కలిపిన తర్వాత తక్కువైతే మళ్ళీ కొంచెం వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు మిక్సీ బట్టి పెట్టాను, ఇది వేస్తాను. కొంచెం మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు నేను మిక్సీ బట్టి పెట్టాను. తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి కారం. నాకు ఇది సరిపోతుంది అందుకే ఇట్లా వేసాను. దీంట్లో ఏంటంటే కొంచెంగా నూనె, ఎందుకంటే మనం తెప్పాల చెక్క చేసినప్పుడు మంచిగా మరమర వస్తుంది, బాగుంటుంది మంచిగా. అందుకు కొంచెం ఒక 2 చెంచాలు నూనె వేస్తాను పిండిలో. ఇందులో ఏంటంటే పట్టించిన మిల్లు పిండి, ఒక పిండి బియ్య పిండి, తర్వాత కొంచెం పల్లీలు వేయించి పప్పు చేశాను, కొంచెం పప్పు నానబెట్టి వేసాను, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసాను, కొంచెం నూనె వేసాను. ఇట్లా కలుపుతా దీన్ని. కలిపేసి ఏంటంటే దీంట్లో వేడి నీళ్ళు పోసి కలపాలి. కలిపేటప్పుడు ఏంటంటే మనకి తెప్పాల చెక్క మంచిగా వస్తుంది, బాగుంటుంది, మరమర వస్తుంది, మెత్తగా వస్తుంది, తర్వాత బాగుంటుంది. వేడి నీళ్ళు పెట్టాను, వేడి నీళ్ళు పోస్తాను దీంట్లో. ఇదేంటంటే వేడి నీళ్ళు పోసి కలిపితే పిండి బాగుంటుంది, పోస్తాను. ఇవన్నీ వేస్తాను కదా, వేడి నీళ్ళు పోస్తున్నాను కొంచెంగా. అది సరిపడా పోసుకొని కలుపుకోవాలి. తర్వాత తక్కువ కొంచెం చన్నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే కొంచెం వేడి నీళ్ళు పోస్తే ఉడికినట్టు అవుతుంది పిండి, మరమ్మర వస్తుంది, బాగుంటుంది తెప్పాల చెక్క. సర్వపిండి మామూలుగా ఇట్లా పచ్చికారం వేసి చేసుకుంటారు, పొడి కారం, ఎండు కారం వేసి చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు. అందుకే మీకు ఇది చేసి చూపిద్దామని చేస్తున్నాను, ఇవాళ మేము చేసుకుంటున్నాను. ఇదేంటంటే అన్ని కలిపేసి వేడి నీళ్ళు పోసి కలిపి పెట్టుకున్నాను. దీని ఏంటంటే ఇట్లా మూకుడికి ఇట్లా కొంచెంగా నూనె రాసి దీనికి ఈ పిండి అంత నూనె అంతా ఇట్లా కలిసేటట్టు మనం చేసుకోవాలి. లేకపోతే మనం చేసి ఇట్లా రాసుకోవచ్చు. రాసుకొని ఏంటంటే దీంట్లో కలిపిన పిండి పలచగా ఉత్తేసేయాలి. ఇవి ముక్కుడికి ఏంటంటే మామూలుగా దీనికి రాసేసి ఈ పిండి దీంట్లో వేసి నేను ఒత్తుతాను. అంతా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే అయింది, తీస్తున్నాను. ఇట్లా వస్తుంది, ఇట్లా ముక్కుడికి అంటించుకుంటే బుర్ర ముక్కుడికి అందులో కొంచెం నూనె వేసి ఇట్లా ఇట్లా పచ్చిదాని మీద వేడి చేద్దుపోయినా మామూలుగా కింద పెట్టేసి నూనె వేసి ఇట్లా అతికిస్తే ఇట్లా వస్తుంది, చక్కగా బాగుంటుంది తినడానికి. నేనేంటంటే తొందరగా అవ్వాలని ఇట్లా పెట్టాను, 3 పళ్ళు 3 పెట్టేశాను. ఇట్లా వెడల్పుగా కావాలంటే పెనం మీద వస్తుంది, ఇట్లా తెప్పాల చెక్క పెనం మీద వస్తుంది. దీన్ని సర్వపిండి తెప్పాల చెక్క అంటారు. దీన్ని ఇదేంటంటే బాగుంటుంది, పల్లీలు, తర్వాత ఏంటి పచ్చిశనగపప్పు, నువ్వులు ఇవన్నీ పోసాను, కమ్మదనం ఉంటుంది, తినడానికి బాగుంటుంది. మీరు మామూలుగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం మెత్తగా చేసుకోవచ్చు, మెత్తగా చేసుకుంటే ఈజీగా తినచ్చు. పెద్దవాళ్ళు కూడా కొంచెం ఇష్టపడే వాళ్ళు కరకర తినచ్చు, బాగుంటుంది. ఈ 2 రకాలుగా చేసుకోవచ్చు, మీకు మంచిగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని చూసి నా కామెంట్ రూపంగా చెప్పండి, నన్ను బాగుంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. తెలంగాణ స్పెషల్ అందరూ బయట వాళ్ళందరూ చేసుకుంటుంటారు, చేస్తుంటే తెచ్చుకొని కొనుక్కొచ్చుకొని తింటారు. అట్లా కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ పిండితోటి చక్కగా 4 5 తినచ్చు, బాగుంటుంది. మనం చేసుకునేది నీట్ గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మీరు ఇట్లా చేసుకొని తినండి, నన్ను బాగుంటుంది.